సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొత్త అల్లుళ్ళు, ఎడ్ల పందాలు, పోటీలు. వడిసలేరు గ్రామంలో నిర్వహిస్తున్నారు మన జిఎస్ఎల్ అధినేత గన్ని భాస్కర్ రావు గారు. దానికి సంబంధించి ఎన్నో ఊర్ల నుంచి ఎంతో మంది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని ఇది. అవి అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళని అడిగి వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏంటి, వీళ్ళ ఫస్ట్ విన్నర్స్ అయితే ఎటువంటి బహుమతులు ఉంటాయి, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. దానికోసం మనతో మాట్లాడడానికి ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇది ఏ ఊరు నుంచి వచ్చారండి? మాది అనకాపల్లి జిల్లా అండి. ఓకే, ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? ఎన్ని డేస్? 2 days బ్యాక్. ఇప్పుడు ఇది సీనియర్స్ ఒకటి, జూనియర్స్ ఒకటి ఉన్నాయంటున్నారు కదండి? సీనియర్స్ అండి. సీనియర్స్. ఓకే, ఒక 1 week అయిందండి ఇక్కడికి వచ్చి. 1 week అయింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ చేస్తుంటారు, వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మీరు అసలు ఇక్కడికి? మేము గత 5 years నుంచి వస్తాను. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రైజ్ వచ్చిందా ఫస్ట్? ఏదైనా? మాకు ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ప్రయత్నం చేస్తానే ఉన్నారు అలాగా. ఓకే, ఇప్పుడు అసలు వీటికి ఎటువంటి ప్రాక్టీస్ ఇస్తున్నారు మీరు? రోజు రన్నింగ్ చేస్తాం, ప్రాక్టీస్ ఉదయాన్నే. ఓకే, ఎర్లీ మార్నింగ్ రన్నింగ్. ఇక్కడ జరిగే విశేషాలు ఏమన్నా తెలియచేయండి మా ప్రేక్షకులకి. ఈయన మన రైతులందరినీ బాగా చూసుకుంటారండి గన్ని భాస్కర్ రావు గారు. ప్రోత్సహిస్తారు. ఇలాంటి ప్రోత్సాహాలు ఉంటే మనం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. రేపున్న రోజుల్లో కూడా ఈయన మంచి ఆదర్శ రైతు. ఇప్పుడు వీటి పేర్లు కానీ ఇవి ఏ జాతికి చెందిన అలాంటి ఏమన్నా ఉంటాయి? దేశవాళండి. ఎద్దులు. దేశవాళీ ఎద్దులు. ఓకే అండి, ఫస్ట్ మీకు కూడా ఈ సంవత్సరం మంచి బహుమతి గెలుచుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ప్రసాద్ అమ్మ, నల్లదాల ప్రసాదరావు. మాది పామర్ మండలం, జమీగొల్లేపల్లి గ్రామం, కృష్ణా జిల్లా. ఇది గత 4 సంవత్సరాల నుంచి ఈయన ఎడ్ల పందాలు పెడుతున్నారు. నేను 4 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఎడ్లను తీసుకొచ్చి పాల్గొంటున్నా. మాకు ఇక్కడ వసతులు, భోజనాలు గాని, టిఫిన్లు గాని అన్ని శుభ్రంగా ఈయనే గన్ని భాస్కర్ రావు గారు ఆయన చూస్తున్నారు మాకు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటున్నారు కదండి. ఇప్పుడు ఇవి సీనియర్స్ అండి, జూనియర్స్? జూనియర్స్ ఏనండి, సీనియర్స్ కాదు. 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మన ఫస్ట్ వచ్చినాయండి ఎడ్లు? రాలేదండి, సెకండ్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదండి, ఇంకా మీరు ఒక్కడే వచ్చారా? ఇంకా మీ వాళ్ళందరూ? నా ఎమ్మట ఇంకా 2 కుర్రాళ్ళు వచ్చారండి. ఓకే, మా వాళ్ళే వచ్చారు. ఇంకా ఈ ఒక్క జంటనండి ఇంకా ఉన్నాయి మీకు సీనియర్స్ కూడా? సీనియర్స్ లేవండి. వీటికి ఎటువంటి ప్రాక్టీసులు చేస్తున్నారు మీరు? అసలు ఇక్కడ వాతావరణం అది చూసుకున్నారు కదా, అవన్నీ మీకు అలవాటు అయినాయండి? ఎడ్లు కదా అలవాటు అయినాయా? ఇంటి దగ్గర రోజు 2 పూట్ల అటుకి 2 కేజీలున్నర ఉలవలు వేస్తాం. ప్రొద్దున 2:30, సాయంకాలం 2:30. ప్రతిరోజు ప్రొద్దునే వాకింగ్ చేపిస్తాం. సుమారు 1 కిలోమీటర్ వెళ్ళి వస్తా ఉంటాం రోజు ప్రొద్దున్నే. కాస్త వేడి నీళ్ళు అవి పెట్టి కడుగుతాం. ఇంకా ఇక్కడికి వస్తారండి మీరు? ఇంకా ఎక్కడ పందాలు పెడితే అక్కడికి నేను పందాలకు వెళ్తానండి. ఎక్కువ భాగం వెళ్తా. ఇంటికాడ వ్యవసాయం కూడా ఎక్కువ చేస్తా ఉంటా నేను. సుమారు నేను ఒక 50 ఎకరాల వ్యవసాయం చేస్తా. నాకు ఖాళీ టైంలో, అంటే వ్యవసాయం పని లేని టైంలో మాత్రమే వస్తా. అది వ్యవసాయం టైం బాగా ఒత్తిడిగా ఉన్న టైంలో వెళ్ళాను. ఏంటండి అక్కడ వ్యవసాయం ఏం చేస్తారండి? మాకు వచ్చమ్మా వరి మినుము. మొదటి పంట వరి పండుతుంది, తర్వాత మినుము. ఇప్పుడు ఏం చేసామంటే వరి పంట కోసేసాము, మినుము జల్లాం. ఇక మినుము ఇప్పుడు ఒక 15 days గ్యాప్ ఉంటది. మళ్ళీ రేపు ఈ పందెం వెళ్ళిన దగ్గర నుంచి మినుముకి మందులు కొడతాం. ఇది జరుగుతూ ఉంటది అన్నమాట, మామూలు కార్యక్రమం. ఆ మధ్యలో గ్యాప్ ఏదన్నా 4 రోజులు గ్యాప్ ఉంటే ఎక్కడన్నా పందెం పెడితే సరదాగా దాంట్లో పాల్గొంటాం వెళ్ళి. ఈ కొత్త వచ్చేవాళ్ళు ఎవరో కుర్రాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ చూపించట్లా అంత పెద్దగా ఎక్కువగా. అవునండి, ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో మొట్టమొదటి స్థానం. అవును, ఆరోగ్యం కూడా వీటి వలన ఉంటే ఖర్చు అవుతుంది అనుకోవటం ఒకటే తప్ప మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. నాకు సుమారుగా 60 above ఉంది. నాకు ఇప్పటి వరకు నాకు బీపీ గాని, షుగర్ గాని ఏమి లేవు. అంతే, మనం ఒక వ్యాపకంలో ఉంటాం అన్నమాట. సిగరెట్ గాని ఇది ఏ వ్యాపకం లేకుండా ఎడ్డు ఉన్నాయి అనుకోండి, ఎడ్డ వ్యాపకంలో ఉంటాం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి ఇవి మీ దగ్గర? 4 years నుంచే ఉన్నాయండి. భాస్కర్ రావు గారు లాంటి వాళ్ళు ఇంకా కృష్ణా జిల్లాలో గాని ఇక్కడ గాని చాలా మంది ఉన్నారు. అంటే దీని మీద మాత్రం ఫోకస్ చేయట్లే వాళ్ళు. ఈయన ఒక్కరే దీని మీద వ్యవసాయం కుటుంబాల గురించి ఈయనకి బాగా తెలుసు కాబట్టి
దీని మీద ఫోకస్ చేసి ఇట్లా అందరికి సదుపాయం కల్పిస్తున్నారు. ఇక్కడ వచ్చి నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు, ఇటు విజయనగరం జిల్లా నుంచి వచ్చారు, విజయనగరం నుంచి నెల్లూరు వరకు ప్రతి జిల్లాల నుంచి వచ్చి పందాలు ఆడుతున్నారు. ఇక్కడ మిగతా సాట్లు ఎక్కడన్నా అయితే ఎక్కడ లోకల్ గా వస్తారు తప్ప ఇంత ఎడంగా రారు. ఇక్కడ వసతులు గాని అన్ని గాని అంత బాగున్నాయి. మేము బయటికి ఎక్కడికన్నా వెళ్తే భోజనాలు మేమే తెచ్చుకోవాలి, టిఫిన్లు మేమే తెచ్చుకోవాలి. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు అయిందండి మీరు ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 3 రోజులు అవుతాయిందమ్మా. 3 రోజుల నుంచి వాళ్లే భోజనం పంపిస్తారు, టయానికి వచ్చి కేకేస్తారు, లేకపోతే ఇక్కడికి పంపిస్తారు. టిఫిన్ కూడా పంపిస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు 6 ప్రైజెస్ ఉన్నాయని తెలిసిందండి నాకు బయట. అంటే 6 ఏ విధంగా? సీనియర్లు మైల్ వెళ్ళి రావాలమ్మా. సీనియర్లు అంటే మైల్ దూరం వెళ్ళి రావాలి. వాటికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ బుల్లెట్, సెకండ్ ప్రైజ్ ఏదో కెనటిక్ హోండానో ఏదో, థర్డ్ ప్రైజ్ నాకు కరెక్ట్ గా తెలియదు. ఇవి వాళ్ళు ప్రకటించారు కానీ మేము ప్రైజుల కోసం పెద్దగా చూడం. పార్టిసిపేట్ చేయాలి అంతే. జూనియర్స్ లోనేమో కిలోమీటర్ వెళ్ళి రావాలమ్మా. కిలోమీటర్ వెళ్ళి వచ్చిన దాని జూనియర్స్ లో, దీని ఫస్ట్, సెకండ్, థర్డ్. సీనియర్స్ కేమో అలాగా, జూనియర్స్ కి లాగా. జూనియర్స్ లో కూడా ఈ సంవత్సరం బుల్లెట్ పెట్టారు ఫస్ట్ ప్రైజ్. కనుమరుగవుతున్న మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని మన ఇప్పుడు భావి తరాలకు తెలియచేయాలన్న ఒకే ఒక్క ప్రధాన కారణంతో గని భాస్కరరావు గారు ఎన్నో వందలాది ఎడ్ల బళ్ళని వాటన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడారు కదా, ఆ ఎడ్లు ఈ బండికే కట్టి దీంతో రేపొద్దున పోటీ నిర్వహిస్తారు. అది కూడా మనం రేపు లైవ్ లో చూడాలనుకుంటే మీరు కేకే న్యూస్ ని ఫాలో అవుతుండండి. ఇప్పుడు ఆ ఎడ్లు ఇక్కడ తీసుకొచ్చి మీరు రేపు బండి కట్టి రేపు ఈ రోజు ఈవినింగ్ డ్రా తీస్తారండి. సీనియర్స్ కి ఒక డ్రా, జూనియర్స్ కి ఒక డ్రా తీస్తారు. ఆ డ్రా ప్రకారం వాళ్ళు కేకేసినప్పుడు వెళ్ళి మనం పందెంలో పాల్గొనాలి. అంటే అన్ని ఒకసారి కాదండి, మీ టైం ని అక్కడ ఆ డ్రా ప్రకారం 1, 2, 3 అని వరుసనే తీస్తారండి. తీసిన దాన్ని బట్టి వెళ్ళి మనం పాల్గొనాలి. అప్పుడు ఆ టైం ని బట్టి మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ బండి అది కూడా మీరు అక్కడి నుంచే? మాదే బండి, గొల్లేపల్లి నుంచి తీసుకొచ్చారు. మీరు బండి నడుపుతారు అయితే? మీరేనే రేపు నడుపుతాను. 10వ రోజు కూడా నేనే. మీరే? ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు వేగుల నారాయణ చౌదరి బాబీ అంటారు. ఏ ఊరు నుంచి వచ్చారండి? మెండపేట అమ్మా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? ఇదే ఫస్ట్ టైం? మేము 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి? 4 రోజులు అవుతుంది. ఇక్కడ మీకు వసతులు అవన్నీ బాగున్నాయండి? సూపర్ లెవెల్ లో ఉన్నాయి. స్టేట్ లో, ఏపీ, తెలంగాణలో ఇక్కడ జరిగినట్టు పన్ను ఎక్కడ జరుగుతలేదమ్మా. అందుకునే ఉత్సాహం మీద అందరూ కసిగా తయారు చేసి తీసుకొస్తున్నారు. ఇవేనండి మీ ఎడ్లు? ఇంకో జత ఉన్నాయమ్మా, వస్తాయి. ఓకే. రేపు వస్తాయా? ఇప్పుడు రేపు ఇవి జూనియర్స్ అండి, సీనియర్స్? జూనియర్స్ అమ్మా. జూనియర్స్. ఇవి రేపు పార్టిసిపేట్ చేస్తాయి. మీ ఎడ్లు బండి కూడా చూపిస్తారా మాకు? బండి అదిగో. మీ బండి అది. ఇంతకు ముందు ఏమైనా ప్రైజెస్ విన్ అయ్యారా? అవుతా ఉంటాం, అలాగే జరుగుతుంది. ఇక్కడికే వస్తారా? ఇంకెక్కడికైనా ఎక్కడికైనా వెళ్తారు? ఎంత దూరం అయినా వెళ్తారా? తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడికైనా వెళ్తాం. ఓకే. ఇంకా ఎడ్లకి మీరు ఎటువంటి ఆహారం అందిస్తున్నారు? ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు? అసలు మీరు ఫస్ట్ ప్రైజ్ రావాలని ఎంత కసిగా వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ రావాలంటే అమ్మా అందరూ ఫస్ట్ ప్రైజ్ రావాలని వస్తారు. దైవాదినం, భగవంతుడు దైవాదినం. మీరు పార్టిసిపేట్ చేయాలని మా తాతల నాటి నుంచి ఉందమ్మా ఇది. మా తాతగారు 1969, 70లో ఆల్ ఇండియా ఛాంపియన్ కొట్టారు. గేదెల్లో 7 రాష్ట్రాలు పోటీ పెడితే ఆల్ ఇండియా ఛాంపియన్. రైతే వెన్నుముక అనేది మీలాంటి వాళ్ళందరూ నిలబడి ముందుకు తీసుకెళ్లాలి. మేము తీసుకెళ్ళినా ఈవేళ గన్ని భాస్కరరావు గారు పోటీ పెడతానికి ఎంతో మంది రేపు వచ్చే వాళ్ళు ఇక్కడికి రూపాయికి 60 పైసలు అయితే యూట్యూబ్ లో చూసే వాళ్ళు రూపాయికి 40 పైసలు యూట్యూబ్ లో కూర్చొని చూస్తున్నారు. చాలా బాగా చెప్పుకుంటున్నారు ఇంటికాడ కూడా. చాలా బాగా ఈయనకి లాంటి ప్రోత్సాహం ఎవరన్నా ఇంకొక 2-3 చేస్తే ఇంకా రైతులు కూడా కసిగా తయారు చేస్తారమ్మా. అదమ్మా, రైతులకి ప్రోత్సాహకరంగా చేస్తున్నారంట. బాగా చేస్తున్నారమ్మా ఆయన. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలండి అసలు? ఫస్ట్ ఈ జూనియర్స్ కిలోమీటర్ అమ్మా, సీనియర్స్ అయితే 1600 మీటర్లు. ఇప్పుడు ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అసలు? సోమలకోట నుంచి వచ్చామండి. సోమలకోట మండలం కాపవరం అండి. ఓకే. ఎన్ని రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఎద్దులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అవునండి. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడి నుంచి అయితే 3 సంవత్సరాల నుంచి వస్తాం. ఇంకా ఇక్కడే కాకుండా మీరు ఎడ్ల పందాలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తుంటారు? వెళ్తామండి. ఇన్ని 15 సంవత్సరాల నుంచి పోటీలు నిర్వహిస్తూ అలా వెళ్తూ ఉన్నారు మీరు. ఇంకా ఇప్పుడు ఈ పోటీలకి ప్రత్యేకించి మీరు ఎద్దులకి ఎటువంటి ఆహారం ఇస్తున్నారు? ఆహారం అంటే ఉలవలో గడ్డ పెడతామండి. ఉలవలో, సిమ్మిడని అలాంటివి పెడతాం.
ఇప్పుడు మీకు ఇది ఒక ఇష్టంతో అలా ఇష్టంతోనండి, చేసుకుంటూ అవునండి. వస్తున్నారు. వ్యవసాయం చేస్తామండి మేము ఓకే. బాగా ఒక 50 ఎకరాల దాకా చేస్తామండి. ఆ సర్దాతో అలా మేపుతున్నామండి. ఓకే, వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అంతా బానే ఉంది మీకు అయితే. చాలా బాగుందండి. ఏది గడ్డి గాని నీరు గాని ఏది లోటు లేకుండా అన్ని బాగా. డాక్టర్ గారు అవునండి, చూసుకుంటున్నారు. డాక్టర్ గారండి. ఇవి అసలు ఏ జాతి ఎద్దులు అలా ఉంటాయి కదా? నరెడ్లండి. నారెడ్లు. అవునండి. ఓకే, ఈ పోటీలకి ఇవి మాత్రమే యూజ్ చేస్తారా? అవునండి, నాటెడ్లు కూడా యూజ్ చేస్తారండి. నాటు ఎడ్లు కూడా పోటీలో పార్టిసిపేట్ చేస్తారు. చేస్తాయండి. ఓకే. కానీ ఈ కొద్దిగా బాగా రేస్ ఎక్కువ చేస్తాయి. అవునండి, నారెడ్లు ఫేమస్. ఫేమస్ అండి. ఓకే. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.